తెలంగాణలోని ఓ చిన్న గ్రామం మేడికుందలో జన్మించింది మల్లిక. చిన్నప్పటినుంచే చదువుపై ఆసక్తి ఉన్న ఆమె ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ 7వ తరగతి వరకు గ్రామ పాఠశాలలోనే చదువుకుంది. ఆమె కుటుంబం సాధారణ వ్యవసాయ కుటుంబం. కానీ మల్లిక కలలు మాత్రం పెద్దవే. తన ఇంట్లో అమ్మాయిలను ఎక్కువ చదివించరని సంప్రదాయం ఉండేది. కాని మల్లిక తల్లి, యాదమ్మ, ఆమె పఠనంపై నమ్మకం ఉంచింది. గ్రామంలో ఇంటర్నెట్ కూడా సరిగ్గా లేని రోజుల్లో మల్లిక ప్రతిరోజూ 2 కిలోమీటర్లు నడుచుకుని లైబ్రరీకి వెళ్లి పుస్తకాలు చదివేది. ఆమె లక్ష్యం డాక్టర్ అవ్వడం. 7వ తరగతిలో టాప్ మార్కులతో ఉత్తీర్ణత పొందిన మల్లిక 7th లో మంచి ర్యాంక్ సాధించి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు సంపాదించింది. కాని అక్కడికి వెళ్లడం అంత ఈజీ కాలేదు. ఆర్థికంగా బలహీనంగా ఉండటంతో తండ్రి విద్య వ్యయాన్ని భరించలేకపోయాడు. ఆ సమయంలో గ్రామంలోని ఒక ఉపాధ్యాయుడు ఆమెకు సహాయం చేశాడు. మల్లిక కోసం గ్రామస్తులు కూడా కలిసి డబ్బులు సమకూర్చారు. అలా ఆమె మెడికల్ స్టూడెంట్ అయింది. కాలేజీలోనూ తన నిరంతర కృషితో మెడికల్ టాపర్ అయింది. MBBS పూర్తి చేసి తల్లి తండ్రికి గర్వకారణంగా మారింది. ఆమె తన గ్రామానికి తిరిగొచ్చి అక్కడే ఒక చిన్న హాస్పిటల్ ప్రారంభించింది, మల్లిక ఆరోగ్య కేంద్రం. పేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తూ ఆమె ఇప్పుడు గ్రామానికి మార్గదర్శకంగా నిలిచింది. సారాంశం: మల్లిక కథ అనేది ప్రతి గ్రామీణ యువతికి ఆదర్శంగా నిలుస్తుంది. కష్టాల మధ్య కలల్ని కాపాడుకున్న మల్లిక నిజమైన విజేత.